కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసం పూజలతో అమ్మవారి వ్రతాలతో ఎంత కలకల్లాడుతూ ఉంటుందో పట్టు చీరలతో కూడా అంతే కలకల్లాడుతూ ఉంటుంది. సో పట్టు చీరలు అనగానే ఎక్కడ కొనుక్కోవాలి ఏంటి అన్న ఆలోచన అందరికీ వస్తుంది. సో ఇప్పుడు అంత ఆలోచించక్కర్లేదండి. అన్ని రకాల చీరలు మీకు కావాల్సిన చీరలు ఒకే చోట దొరికితే అంతకన్నా కావాల్సిందే ఉంటుంది. అదే కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ అనగానే ఎక్కడుంది ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. సో ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి తిరగక్కర్లేదు. చక్కగా మన భీమవరంలోనే మౌళ్ళమ్మ టెంపుల్ వీధిలో కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఒక్క భీమవరం ఏపీలోనే కాదు, తెలంగాణ, కర్ణాటక, కేరళ ఇలా ఒక్క చోట కాదు, రకరకాల చోట్ల కూడా వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. ఎవ్రీ స్టేట్లో ఉన్నాయి, ఎవ్రీ డిస్ట్రిక్ట్లో కూడా ఉన్నాయి. సో మీరు తప్పకుండా విజిట్ చేయొచ్చు. సో PQR అనేది ఒకటి ఉంటుంది కదా, ప్రైస్ క్వాలిటీ రేంజ్. సో అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు చీరలు కొనుక్కున్నప్పుడు ఆడవాళ్ళు చీర కొనుక్కోగానే ప్రైస్ ఎంత, క్వాలిటీ ఎట్లా ఉంది, దాని రేంజ్ ఎట్లా ఉంది, కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి, అందులో కలర్స్ ఉన్నాయా లేదా అన్న ఆలోచన కూడా వస్తూ ఉంటుంది. సో మా వాళ్ళు PQRని చాలా బాగా ఫాలో అవుతారు కాబట్టి వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు శ్రావణ మాసం అనగానే ఇంకా మంచి కలెక్షన్ ఉంటుంది. సో అదంతా తప్పకుండా మిస్ అవ్వకుండా మీరు వెళ్ళి చూడండి. మీ ఫెస్టివల్ని మరింత కలర్ఫుల్గా చేసుకోవాలి అంటే తప్పకుండా విజిట్ చేయండి కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా. కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి అంటూ ఇవాళ మళ్ళీ ఆహ్వానించారు గునుపూడిలో ఉంటున్న పద్మావతి గారు. మరి వారి వరలక్ష్మి వ్రతం ఎట్లా చేసుకుంటారు, వాళ్ళ పూజా విధానం ఎలా ఉంటుంది అవన్నీ తెలుసుకోవాలంటే ముందు వెళ్ళి వాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడాలి. సో ఇంకెందుకు ఆలస్యం, పదండి. హలో పద్మావతి గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి. బాగున్నారా? శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి. మీకు కూడా శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫా? ఓకే, హౌస్ వైఫ్ అంటున్నారు. చాలా హాబీస్ ఉండే ఉంటాయి. లేకపోతే ఇంటిని డెకరేట్ చేసుకోవడం. అవునండి, ఈ ఇల్లు అంతా మేమే చేసుకుంటామండి. మీరే చేస్తారా డెకరేషన్? కొత్తగా యూట్యూబ్ లో చూసి ఏమేమైతే ట్రెండింగ్ లో ఉన్నాయో అవన్నీ చూసి వంటలు చేస్తారు. యూట్యూబ్ చూసి వంటలు చేస్తారు మీరు? ఓకే, టెన్షన్ పడకండి. మీరు టెన్షన్ పడతారు. టెన్షన్ మాకేంటి, చూసే ఎపిసోడ్స్ అంటారా? ఓకే, చెప్పండి మీ ఫ్యామిలీ గురించి. ఏం చేస్తూ ఉంటారు మీ హస్బెండ్? మా హస్బెండ్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీ అండి. ఇద్దరు కొబ్బరి వ్యాపారం చేసేవారు. మా అబ్బాయి ఆటోమొబైల్స్, మా కోళ్ళము డిజైన్ అండి. మగ్గ వర్క్ క్లాస్ వేస్తారు కదా, ఫ్యాన్స్ మగ్గ వర్క్ క్లాస్ వేస్తుందండి. సంజనా ఫ్రెండ్స్ అండి. ఓకే, సంజనాలో మగ్గ వర్క్ చేస్తారు. ఓకే, షాప్ అండి. ఓ షాప్ మీదే, ఓన్ షాప్. ఓకే, అందుకే తెలుస్తుంది మంచిగా. మీరు మగ్గ వర్క్ అనగా మీ బ్లౌజ్ మీదకి వెళ్ళిందంటారా? మీరు కూడా మీకు కూడా చేయించిస్తామండి. నాకు కూడా చేయించిస్తారా? ఇది బంపర్ ఆఫర్. యాక్చువల్లీ ఇప్పుడు మగ్గ వర్క్ అంటే తెలిసిన వాళ్ళ దగ్గర కొంచెం రీజనబుల్ గా బాగుంటుంది. ఓకే, అయితే అందరూ మీకు జాయింట్ ఫ్యామిలీ కలిసి? జాయింట్ ఫ్యామిలీ. ఓకే, ఇంకేంటి మరి ఈ రోజు మమ్మల్ని పిలిచారు శ్రావణ మాసం సందర్భంగా మా అమ్మవారికి కూడా పూజ చేయించండి అని. ఎలా తెలిసింది మీకు మాది BCN లో ఇలా చేస్తే? BCN అంటే మా పాప మేడం దగ్గరికి పూడివరం నేర్పి ఆవిడ దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఆవిడ అన్నారంట, మేడం మీకు అవకాశం ఉందమ్మా, కావాలంటే మీ ఇంటికి పంపుతామంటే సరే అని చెప్పి పాప తెలిసిన చూస్తారా మరి BCN? చూస్తామండి. చూస్తారు రెగ్యులర్ గా? ఓకే, చూసే మేము పిలిచామన్నారా? చూసి పిలిచామండి. ఆవిడ కూడా ఎంక్వైరీ చేసింది కాబట్టి ఆవిడ ద్వారా మేము మీరు మా BCN వాళ్ళు పిలిస్తే పలుకుతారు. ఒక అడుగు దూరం అనమాట. ఏంటి రోజు పూజ ఎట్లా చేసుకున్నారు? మామూలు పొద్దున్నే ఉదయాన్నే లేచండి, తలస్నానం చేసి ఇళ్ళది శుభ్రం చేసుకుని పిండి వంటలు 9 రకాలు చేసామండి. ఇవాళ డెకరేషన్ అయ్యి ఇళ్ళు మా పాపను మా కోళ్ళు అది చేశారండి. అమ్మవారు మంచి పిండి వంటలు అయ్యి నేను చేశాను. పిండి వంటలు మీరు చేశారు? వంటలు స్పెషలిస్ట్ మీరు? ఏంటి మీరు చేసే దాంట్లో మోస్ట్ ఫేమస్ ఐటమ్ ఏంటి? ఫేమస్ అంటే మామూలుగా పులిహార, బొబ్బట్లు. వెజిటేరియన్ వెంటనే అసలు యాక్చువల్లీ ఎవరన్నా ఫేవరెట్ ఏంటి అనగానే ఉండేవాళ్ళు అది ఇది అని చెప్తారు. బొబ్బట్లు, పులిహార, అప్పాలు, ఉండ్రాలు,
చెప్పగా నోరుడుతుంది. అన్నీ ఉన్నాయండి, మీకు వెళ్ళేటప్పుడు అన్ని పెట్టి పంపిస్తారా? ఓకే, ఈ రోజు అన్ని పాల తాలికలండి. పాల తాలికలు ఫేమస్ ఫేమస్ అండి. ఓకే, ఏంటి రోజు మొత్తం మంచి గ్రూప్, మంచి మామగారు బాగా కనిపిస్తున్నారు. మామగారితో కూడా మాట్లాడదాం ఈ రోజు మనం. మాట్లాడండి. రండి రండి, చెప్పండి, కంగారు పడుద్ది, నేను పక్కనే ఉన్నాను. ఏంటి మీ పేరు? వరలక్ష్మి అమ్మ. వరలక్ష్మి గారు, ఏంటి ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మిమ్మల్ని చూడంగానే మంచి మా అమ్మమ్మ వైపు వస్తుంది. నాకు కూడా మా అమ్మమ్మ మీలాగే ఉంటుంది చూడంగానే. నేను హౌస్ వైఫ్, మీరు? అవునమ్మా. ఏంటి ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేసి సీరియల్స్ ఎక్కువ చూస్తారు మీరు? సెల్ వస్తారు మీకు? సెల్ అంటే దేవుడి పాటలు ఆవిడ చూసారా? అప్డేటెడ్ గా ఉన్నారు. దేవుడి పాటలు, దేవుడి పాటలు అమ్మా. నొక్కేస్తారా సెల్ ఫోన్ చిక్ చిక్ అని? మా మారాలు చెప్పించింది యూట్యూబ్. అంటే యూట్యూబ్ పెట్టుకొని ఎటెళ్తారా? వెళ్ళండి. దేవుడి అన్ని భక్తి చేయాలి, చూస్తా. భక్తి చూస్తారా? నైస్. మీలాంటి వాళ్ళు ఉండాలి ఒకళ్ళు. మీరు అందరినీ పరిచయం చేస్తే మేము అందరితో మాట్లాడతాం. అది అందరూ ఏంటో డిజైన్ అనగానే నేను చూడండి ఎట్లున్నాను, మీ అందరూ చూడండి ఎంత అందంగా బ్యూటిఫుల్ గా ఉన్నారు. మా మరదలండి. నమస్తే. ఆళ్ళ మరదలండి ఈ అమ్మాయి. మరదలకి మరదలండి, వదినండి, మా వదిన. మా అమ్మాయి అండి, మా మరిది గారు అమ్మాయి ఈ అమ్మాయి. వీళ్ళందరూ కూడా మా పక్కన. ఓకే, మీరు మైక్ ఇచ్చేస్తే వాళ్ళ పేరు, వాళ్ళు ఏం చేస్తారో చెప్పేస్తారు. మేము వాళ్ళతో కూడా మాట్లాడించారన్నమాట. నా పేరు హరిణి. నేను మా మమ్మీకి మగ్గం వర్క్కి డిజైన్స్ ఇస్తూ ఉంటాను. హెల్ప్ చేస్తూ ఉంటాం. ఏం చదువుకున్నాను? బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, ఎన్ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్. బీటెక్ కాబట్టి అన్ని డిజైన్లు వస్తున్నాయి నీకు. బీటెక్లు అనగానే అన్ని డ్రాయింగ్లు క్లాసెస్ అన్నీ ఉంటాయి కాబట్టి అది ఇక్కడ ఆడుతున్నాం అనమాట. నైస్. ఫైన్. ఐఎమ్ సాహిత్య, సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ వద్దులే, మాకు ఆ భాష మాదంతా ఎంబీఏ హెచ్ఆర్ భాష. మీరు? బిందు, ఐఎమ్ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ చూడడానికి అలా కనిపించట్లేదే. మీ అవుట్ఫిట్ చాలా బాగుంది. మీరు డిజైన్ చేసుకున్నారా? థ్యాంక్ యూ. కొనుక్కున్నారా, చేసుకున్నారా? డిజైన్ చేయించుకున్నాను. మాకు కూడా చేయిస్తారా? సంజనా ఫ్యాషన్స్ లో డిజైన్ చేయించుకున్నాను. ఓకే, లేదు లేదు, బాగుంది. నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ క్యూట్. మీరు మాట్లాడాల్సిందే, మేము మాట్లాడమంటే మైక్ ఇచ్చి వెళ్ళిపోతాం. నా పేరు శాంతికుమారి అండి. శాంతికుమారి గారు హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. టైలరింగ్ చేస్తుంటాను. చేస్తుంటారా? మంచిగా పడుతూ ఉంటారా? అదే మిషన్. మీకు ఎక్కడికి వెళ్ళట్లేదండి, అన్నీ మా దగ్గరే ఉంటాయండి. శారీస్ ఏంటి శ్రీ వరమహాలక్ష్మి కొనుక్కోవడం, డిజైన్లు మా షాప్ లో చేయించుకోవడం, పార్సల్ జిగ్జాగ్లు ఇక్కడ చేయించుకోవడం. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. వరమహాలక్ష్మిలో శారీ కొనుక్కుని మా దగ్గరికి వచ్చేయండి, సరిపోద్ది. ఓకే, నెక్స్ట్ నా దగ్గరే ఉన్నాయండి. నాగలక్ష్మి అండి నా పేరు, హౌస్ వైఫ్. ఓకే. లావణ్య అండి, హౌస్ వైఫ్. ఓకే, హౌస్ వైఫ్ తో కలకలాడుతుంది. ఇటు రండి. మహి అండి, ఐఎమ్ మహి, హౌస్ వైఫ్. మీరు? సత్యభారతి అమ్మి, టైలరింగ్ చేస్తాను. మీ అమ్మాయి కదా, తెలిసిపోతున్నాయి పోలికలు. నెక్స్ట్ మీరు? టైలరింగ్ చేస్తాను. ఓకే. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా, కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. ఓకే, ఎనీవేస్ ఇప్పుడు అందరినీ పరిచయం చేశారు మంచిగా. దేవుడి పాట కూడా పాడితే నెక్స్ట్ మనం పూజల గురించి, వ్రతాల గురించి మాట్లాడుకుందాం. ఇలా వరలక్ష్మి వ్రతం కాబట్టి హారతి పాట పాడుతాం. ఓకే. జయ హారతి శుభహారతి, గై కొనుమా శ్రీలక్ష్మికి హారతి, అందరికి శ్రీలక్ష్మి రావేలమ్మ, జయ హారతి శుభహారతి, గై కొనుమా శ్రీలక్ష్మికి హారతి, ప్రతి శుక్ర సింధుని పూజలు చేసేటి నీ యొక్క భక్తులకు ఐశ్వర్యం ఆరోగ్యం శిరశ్చిరో వెంకటరావేలమ్మ, రావేలమ్మ,
జయహారతి శుభహారతి గై కొనుమా శ్రీలక్ష్మి హారతి. బాగా పాడారు. ఏంటి ఇప్పుడు మీరు అమ్మవారిని డెకరేట్ చేశారు, అసలు ఎంత టైం పట్టింది? ఎప్పటి నుంచి డెకరేట్ చేస్తారు? మాకు 2 గంటలు పట్టిందండి. పొద్దుటే 2 గంటలు. పొద్దుటే ఉదయాన్నే 7ంటికి మొదలెడితే 9 అయిందండి. మొత్తం ఇవన్నీ చేసేటప్పటికి ప్రసాదాలు ఇవన్నీ చేసేటప్పటికి 9 అయిందండి. ఓకే, మరి ప్రసాదాలు చేయడానికి? ప్రసాదాలు నేను చేసేసానండి. మా వాళ్ళు డెకరేషన్ చేశారు కాబట్టి 2 గంటల అవర్లో అయిపోయింది. అదే ఒకలే చేశారు అనుకోండి 4 గంటలు. ప్రత్యేకంగా ఏంటంటే లక్ష్మీదేవికి అప్పాలంటే ఇష్టం అండి. మేము ప్రతి సంవత్సరం కూడా అప్పాల మటుకు మానండి. ఎన్ని రకాలు చేసుకుని అప్పాలు చేస్తాం. ఎన్నైంది మీకు మ్యారేజ్? ఎన్ని ఇయర్స్ అయింది? మాకు 40 అండి. 40 ఇయర్స్ నుంచి కంటిన్యూగా. అందుకనే వంటలక్కలాగా లేదండి, అది ఉండాలి. భక్తి లేకపోతే మనం ఇప్పుడు ఈ ప్లేస్ లో నిలబడలేదు కదా. మనం ఈ రోజు మనకి కావాల్సింది అదే కదండి. దేవుడికి పెడతాం, మన ఇంట్లో వాళ్ళు పుట్టింట్లో ఉన్నప్పుడు అమ్మగారు నేర్పించారు. ఇప్పుడు మీరు ఆవిడది స్టైల్ చేస్తున్నారా, అత్తగారి స్టైల్? అత్తగారి స్టైల్. అందుకే మా అమ్మగారికి పెద్దగా ఏమి రావండి వంటలు అయింది. నాకు చెప్పాలంటే నేను మా అత్తయ్య గారి ఇంటికి వచ్చాక అన్నీ నేర్చుకున్నా. పూజలు నేర్చుకున్నా, వంటలు నేర్చుకున్నా అన్నీ మా అత్తయ్య గారి ఇంటికి వచ్చాక. మా తోటి వాళ్ళు మేము అన్నమండుగురు అన్నతమ్ముడు అండి. మా ఆయన గారు అన్నతమ్ముడు అన్నమండుగురు, 2 ఆడపడుచులు. ఇంకా వాళ్ళందరినీ చూసి ఫాలో అయ్యాను. అందరిని చూసి ఫాలో అయ్యి మంచిగా అమ్మవారిని రెడీ చేశారు అనమాట. ఇయర్లీ మీ అమ్మవారి మారడం అంటే మారుస్తారు అంటే మారుస్తా అంటే మా అమ్మగారు అండి ఇదివరకంటే ఏదో మామూలుగా చేసేవారండి. ఏదో పేట పెట్టేసి ఏదో కలసం పెట్టి అలా పెట్టేసేవారు. అంటే ఇన్ని లేవు కదండి అప్పట్లో. మరి ఇప్పుడు ఏంటంటే తరం మారింది. రోజు అంటే అది ట్రెడిషనల్ స్టైల్, పాతకాలం స్టైల్లో ఇవి లేవు అమ్మవారి రూపులు కానీ. ఇప్పుడు అన్ని మొహాలు అలంకరణలు లేవు కాబట్టి అప్పుడు అంత ఏమి ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఒకరిని చూసి ఒకళ్ళు ఇంకా యూట్యూబ్లో చూసి ఇప్పుడు మీరు అన్నారు చూస్తారు ఈ పూజలో చూస్తున్నారని అలా చూసి ఇంకా అలా అందంగా ఉంటుందండి. అంటే భగవంతుడు మనం ఎలాగా ముస్తాబయ్యి అందంగా రెడీ అవుతాము అలాగే లక్ష్మీదేవి కూడా అంత అలంకరణ చేస్తుంటే ఆవిడ సంతోషిస్తుంది. కలశం బాగుంటుంది కానీ నాకు కూడా పర్సనల్ గా అమ్మవారు చూడగానే ఆకర్షణగా ఉంటుంది. విగ్రహంలా కనిపిస్తే బాగుంటుంది. అసలు ఎన్ని రోజులు పెట్టుకోవాలని ఏమైనా ఉంటుందా లేకపోతే ఏముండదండి? అంటే ఈ రోజు నార్మల్ గా పూజ చేసిన తర్వాత అలాగేమి ఉండదండి. నైట్ మామూలుగా దీపారాధన చేసేసింది. పొద్దున్నే ఉదయాన్నే మార్నింగ్ తీసేస్తాం. మీరు ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం 4 వారాలు చేస్తాం కానండి. ఈ రోజు చేసినట్టు ప్రతి వారం చేయం. శ్రావణ శుక్రవారం స్పెషల్ 4 వారాలు 4 వారాలు మామూలుగా అన్ని చేసుకుంటాం. పిండి వంటలు చేస్తాము, కొబ్బరికాయ కొట్టుకుంటాము, ఇంత గ్రాండ్ గా పూజ చేసుకుంటాం. రోజు డైలీ పూజ ఎలా చేసుకుంటాం అలా చేసుకుంటాం. ఓకే, మీకు చాలా తెలుసండి. ఇంకెన్నో చెప్పాలనుకుంటాం కానీ మీరు వచ్చేటప్పటికి టెన్షన్ పెరిగిపోతుంది. చూడగానే మర్చిపోయా. ఏంటి మామగారు చెప్పండి, మీతో మాట్లాడదాం. ఇప్పుడు దాకా ఆవిడతో మాట్లాడాం. మీరు చేసుకున్నారా మీ మ్యారేజ్ అయినప్పుడు వరలక్ష్మితో? అంటే ఆ రోజు పుట్టిన దగ్గర నుంచి వరలక్ష్మితో చేసుకుంటున్నాను. ఆ రోజు పుట్టాను రా. అవునా? అవునరా. అవునా? ఇప్పుడు మీ పుట్టినరోజు వరలక్ష్మి పూజ ఎప్పుడు అప్పుడే మాకు ఈ రోజే అలా అయితే? అవునమ్మా. ఏం విశేష చెప్పారా మరి? మీకు చెప్పరా పుట్టినరోజు అని? సిగ్గమ్మా. మీరు చెప్పండి, కేక్ పట్టుకొచ్చి హ్యాపీ బర్త్డే. మీకు హ్యాపీ బర్త్డే. మంచి అందమైన బామ్మ గారికి మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, అయితే మరి చెప్పండి వరలక్ష్మి గురించి ఏం తెలుసు? మీరు చెప్తే మా బీసీఎన్ ప్రేక్షకులు కూడా తెలుసుకుంటారు. మేము వరలక్ష్మి 4 వారాలు చేస్తాం కానీ ఈ రోజున బాగా ఎక్కువ బాగా చేస్తాం, నిండుగా చేస్తాం. ఏంటి అసలు వరలక్ష్మి అంటే ఏంటి? వరలక్ష్మీదేవి పుట్టినరోజు కదా, మరి లక్ష్మీదేవి కదమ్మా. మరి లక్ష్మీదేవి పుట్టినరోజు అంటే అలా లెక్కేసుకొని చేస్తాం అంతేనమ్మా. ఇప్పుడు కార్తీక మాసం శివుడు పుట్టినరోజు అంతే కదమ్మా. లక్ష్మి శ్రావణ మాసం అంటే అమ్మవారి పుట్టినరోజు అంతే కదమ్మా. ఓకే, మీరు అప్పుడు అంతకుముందు మీ పెళ్ళైనప్పుడు చేసినప్పుడు ఎన్ని వంటకాలు చేసేవాళ్ళు? అప్పుడు పెద్దవాళ్ళు ఏం తెలియదు అసలు. ఇప్పుడు ఏం తెలియదు, ఇప్పుడు కూడా తెలుస్తుంది కానీ అప్పుడు ఏం తెలియదురా. మీరేం వంటకాలు చేసి పెట్టేవాళ్ళు అమ్మవారికి నైవేద్యం? మేము పుడుగులు పెడతాం, క్షీరం పెడతాం, సరివిడి, అరటిపళ్ళు, వడపప్పు, పానకం. తెలిసిపోతుంది మీ బొట్టలు చూస్తే మీరు మంచి భక్తురాలు మేమందరం ఏదో స్టైల్గా చిన్నగా పెట్టుకుంటే మీరు మాత్రం ఒరిజినాలిటీగా కనబడుతున్నారు ఇక్కడ అందరిలోకి.
ఈ రోజు మరి చేశారా పూజ? దండం పెట్టుకున్నారా? పెట్టుకుందండి. ప్రసాదం తిన్నారా? తిన్నారా? బాగుందా? బాగుందిరా. ఆవిడ అమృతం కలిపింది కదా, బాగుంది. నిజంగానే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మన ముట్టిగా చేసుకొని తిన్న ప్రసాదం ఫుడ్డుల కన్నా దేవుడికి పెట్టింది చాలా టేస్టీగా ఉంటుంది. సరే, మంచిగా అమ్మవారి గురించి మనం మాట్లాడుకుందాం. మీ అమ్మవారిని చూపించి మాతో కూడా ఈరోజు పూజ చేయించి మేము కూడా ఇంకా హ్యాపీ అనమాట. ఎందుకంటే మన ఇంట్లో మనం చేసుకోవటం మేము మామూలుగా కామన్, మీకు ఎలాగో అవకాశం కాదు, మేము యాంకర్లం కాబట్టి అన్ని రకాల ఇల్లు చూస్తూ అన్ని రకాల అమ్మవారికి పూజ చేస్తాం. అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. మమ్మల్ని పని అనుకోకుండా మమ్మల్ని పిలిచి కష్టపడి ఎవరి ద్వారానో కాంటాక్ట్ చేసి బీసీఆర్ని రమ్మని పిలిచారు. అంత ప్రేమగా పిలిచి మా బీసీని వాలిపోతుంది. నైస్. అయితే అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోదాం.
పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా, కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. ఓకే, పద్మావతి గారు మంచిగా మాతో పూజ చేయించారు, కుంకుమ పూజ అవన్నీ. అలంకారం కూడా చాలా బాగా చేశారు, బాగుంది. మీ అమ్మవారు అయితే మంచి కళగా ఉందండి. నేను ఇప్పటిదాకా చూసాను కానీ చాలా ఇళ్లలో స్పెషల్ అలంకారం మొత్తంలో స్పెషల్. పూల జడ కాదు అంటే ఇక్కడేవో కనిపిస్తున్నాయి అమ్మవారి మొహంలోనే. నాకు మొహం అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా అంటే వడ్డానం పెట్టారా? అందరూ పెడుతున్నారండి వడ్డానం. చోలీలు పెట్టారా? అందరూ పెడతారు. గాజులు పెట్టారా? చీర కట్టారా? అందరిది గోల్డ్ అమ్మవారండి. యాంకర్కి టాస్క్ నేనే, అందరికి టాస్క్లు ఇస్తే మీరు నాకు ఇస్తున్నారా? ఓకే, సరే మీరు చెప్పండి, అమ్మవారి అలంకారంలో స్పెషల్ ఏంటి? అందరూ గోల్డ్ కలర్ పెట్టుకుంటారు, గోల్డ్ సారీ, గోల్డ్. ఓ, సిల్వర్ జ్యువెలరీ వేశారు మీరు. ఓకే, నైస్. ఏమో అంటే యూజువల్లీ నేను జ్యువెలరీ మీద పెద్ద ఫోకస్ పెట్టినాకు అమ్మవారు ఎక్కువ, అమ్మవారైనా శివుడైనా నాకు బాగా ఇష్టం. మొహం మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా అసలు ముందు అమ్మవారు ఎట్లా ఉంది, ప్రశాంతంగా ఉందా లేదా అని. కానీ నేను చూసిన వాటిలో జెన్యున్గా చెప్తున్నాను, చాలా కామ్గా, పీస్ఫుల్గా, చాలా మంచి బొమ్మ మీరు ఎక్కడ తీసుకున్నారు కానీ చాలా అందంగా ఉంది. మీరు గీసారా? అది రెడీమేడ్ కాసేనప్పుడు కొన్న ఉంటాయి. లేదు, చాలా మొత్తం అన్ని రెడీ చేసినంత పాపండి. చాలా అందంగా, వెరీ బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం పెయింటింగ్, డెకరేషన్ పెయింటింగ్స్ మీరు చేశారు. మీరు కళాకారులు అనిపించుకున్నారండి, కళాకారుల కుటుంబం. ఇప్పుడు నేను కింద ఇవి చూసాను కదా, ఇవి చూడంగానే నాకు అదే ఐడియా వచ్చింది. మగ్గం వర్క్ చేస్తారు కదా వీళ్ళు, సేమ్ అదే డిజైన్స్ పెట్టారు కదా అని. నైస్. ఇది అలంకారానికి 2 hours అంటే మీరు చాలా ఫాస్ట్గా చేసినట్టే లెక్క. అదే మమ్మల్ని నుంచే పెడితే రోజంతా మేము చేస్తూనే ఉంటాం, డెకరేషన్ అవుతూనే ఉంటుంది అనమాట. నైస్. ఏంటి ఇప్పుడు మరి ఎవ్రీ ఇయర్ మీరు సింగిల్గా చేసుకుంటున్నారు, ఇయర్ మేము BCN వాళ్ళు మీకు జాయిన్ అయ్యారు మంచిగా. మీతో చేసుకుంటే మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ శ్రావణ మాసం అంటే ఇంకా మాకు చెప్పలేనంత ఆనందం శేషులు. మేము ఎప్పటికీ మర్చిపోవటండి. BCN వాళ్ళకి ప్రతి సంవత్సరం వచ్చినా మేము ఇలాగే. కానీ మీరు రావాలి మా ఇంటికి, ఎందుకంటే మాకు సందులో ఇల్లు ఇరుకు అనుకోకుండా మా ఇంటికి వస్తే కనుక ప్రతి సంవత్సరం పిలుస్తామండి మేము. మాకు ప్రేమతో పిలిస్తే చాలండి, మన ఇల్లు ఎట్లా ఉన్నదన్నది మనకు అసలు ఎప్పుడు మ్యాటర్ కాదు. కానీ మీరు ఇలా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. నేనైతే 2-3 రోజుల నుంచి అసలు నిద్రపోవట్లేదు కూడా. వర్షం రాకుండా దేవుడిని కోరుకున్నాను అనమాట. వర్షం రాకుండా చూడు, అలాగే అనుకున్నాను. దేవత మిమ్మల్ని రప్పించేసి వర్షం రప్పించింది. అది నిజంగా అండి. వచ్చేటప్పుడు కూడా వాన పడింది, మేము అదే అనుకున్నాం, అయ్యో మిస్ అయిపోతుందని. ఇంకో రోజు చేసుకోవటం వేరు. అదే శ్రావణ శుక్రవారం రోజే సెంటిమెంట్స్ ఉంటాయి కదా మనకి, ఆ రోజు చేస్తే ఇంకా హ్యాపీ అనమాట. ఇలా వస్తారు, రోజులు కూడా వస్తారని తెలియదండి. అదే సండే పెట్టుకుందండి, ఎందుకంటే మా వాళ్ళకి అది ఖాళీ ఉంటుంది చేయటం అని ఆ రోజు పెట్టుకుంటాం. మాకు తెలియదు కదా, దేవుడు ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. వచ్చే సంవత్సరం తెలిసింది కాబట్టి అంటే అలా చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ ఇట్లాగే మీరు ఇలాగే మంచిగా చేసుకొని ఏ ఇయర్ మిస్ అవ్వకుండా అందులో మేము కూడా ఉండాలని నేను కోరుకుంటాను. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా, కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం.
పద్మావతి గారు ఈరోజు మంచిగా మీ ఇంటికి పిలిచారు మమ్మల్ని శ్రావణ శుక్రవారం అప్పుడు. మంచిగా పూజ చేయించారు మాతో, అమ్మవారికి వాయినాలు ఇచ్చారు, అందరికీ మంచిగా ముత్తైదులకి పంపించారు అందరినీ. అమ్మవారిని కూడా ఇయర్కి మంచిగా పూజ చేసి ఇయర్కి ఇలా కానిచ్చారనమాట. సరే, మీరు ఇంత చేసి మమ్మల్ని ఇన్వైట్ చేసి ఎంత చేయించినందుకు మీకు మా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి నుంచి ఒక మంచి 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 పట్టు చీర. చాలా థ్యాంక్స్ అండి. అవును, చూద్దామా? మనకి చీరలు అనగానే చూడపోతే ఎంతూజియాజం ఎక్కువ. ఏ కలర్ వచ్చిందో, నచ్చితే మరి ఏంటి 50-50 ఏమైనా ఉందా? నచ్చితే అదే నచ్చితే చెప్పండి. సారీ నేను తీసుకుంటాను, బ్లౌజ్ మీకు వచ్చేసి ఇస్తాను. బ్లౌజ్ మీరు ఇచ్చుకోండి, సారీ నేను పట్టుకోండి. చూద్దాం అసలు ఏ చీర వచ్చిందో. నాకు కూడా ఇస్తే బాగుండు, చీర శుద్ధంగా ఉందో ఇది. బాబా నేను ఖచ్చితంగా వరమహాలక్ష్మి స్టోర్కి వెళ్ళి నేను ఎలాగోలేదు కొనుక్కుంటానండి. నాకు చాలా బాగా నచ్చింది. మ్యాచింగ్ అయిపోయింది. మీ జ్యువెలరీ అయ్యో తీసుకున్నామండి, వరమహాలక్ష్మిలోనే తీసుకున్నాం సారీ. అవునా? అదే సారీ వచ్చిందండి ఇప్పుడు ఓకే, కలర్ మారిందమ్మా. కలర్ మారిందండి, చాలా బాగుంది, చాలా బాగుందండి. ఏంటి మీ అందరికి ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బాగుంది అన్నారు. నాకు దీని మీద కనుపడిందండి. ఇప్పుడు ఎలాగైనా అవునవును సిల్వర్ వర్క్ వచ్చింది, సిల్వర్ పువ్వులు ఇచ్చారనమాట. నేను ఎట్లాగైనా వరమహాలక్ష్మికి కనుక్కుంటా. వాళ్ళందరూ కూడా వరమహాలక్ష్మికి వస్తారంట. ఇంకేం మీరు చూసే వాళ్ళకి కూడా అదే చెప్పబోతున్నాం మేము. సో కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ ఇందులోనే బోల్ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. సో అది కూడా మన భీమవరంలోనే మావులమ్మ టెంపుల్ వీధిలో వరమహాలక్ష్మి సిల్క్స్ బ్రాంచ్ ఉంది. సో ఎవరైతే విజిట్ చేయలేదో తప్పకుండా విజిట్ చేయండి. ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి 1-2 బోల్ కలెక్షన్స్ ఉంటాయి ఆడవాళ్ళకి. మనకు అసలే చీరలు అంటే చాలా ఇంట్రెస్ట్ కూడా కాబట్టి. సో వీళ్ళలో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే పీక్యూఆర్ని బాగా ఫాలో అవుతారనమాట. పీక్యూఆర్ అనగానే ప్రైస్, క్వాలిటీ, రేంజ్, ఈ 3 ఎప్పుడు ఆడవాళ్ళకి ఇంపార్టెంట్ అనమాట. శారీ చూడగానే ప్రైస్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, దాని రేంజ్ ఎలా ఉంది అనేది కూడా మనం ఎప్పుడు చూసుకుంటూ ఉంటాం. సో పీక్యూఆర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మా వాళ్ళు దాన్ని చాలా బాగా ఫాలో అవుతారు. సో ఏపీలో భీమవరంలోనే కాదు, తెలంగాణలో కూడా ఉంది, కర్ణాటకలో కూడా ఉంది, ఇంకా చాలా స్టేట్స్లో కూడా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్ బ్రాంచెస్ ఉన్నాయి. సో ఎవరైతే విజిట్ చేయలేదో తప్పకుండా విజిట్ చేయండి. సో మీ ఫెస్టివల్ని మరింత అందంగా, మరింత కలర్ఫుల్గా చేసుకోవాలంటే కాంచీపురం వరమహాలక్ష్మి తప్పకుండా విజిట్ చేయండి. సో అదనమాట ఈ వాటి ఎపిసోడ్. పద్మావతి గారితో చాలా బాగా ఎంజాయ్ చేసాం, చాలా బాగా పూజ చేయించి అమ్మవారితో మనకు కూడా మంచిగా పుణ్యం, ఎంతో కొంత మనకు కూడా పుణ్యం ఇచ్చి, వాయనం ఇచ్చి మనల్ని కూడా మంచిగా సాగనంపుతున్నారనమాట ఇంటికి. ఈ వాటి ఎపిసోడ్ మరింత మంచి ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందు కలుస్తాం. అంటే స్టే ట్యూన్డ్ టు వీసెన్. బాయ్. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా, కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం.